ఎక్కడ చూసినా ఈ బడ్జెట్ గురించే మాట్లాడుతున్నారా? అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి? దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? నా ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేయాలా? చాలా మంచి క్వశ్చన్ అడిగావురా. సి సింపుల్ భాషలో చెప్తాను, దాని తర్వాత యాక్చువల్ బడ్జెట్ గురించి వెళ్దాం. మన ఇంటిని మనం మేనేజ్ చేయడానికి ఈ ఇయర్ ఖర్చులు ఎంత అవుతాయి, మన ఇన్కమ్స్ ఎంత వస్తాయి, ఇంట్లో ఎవరెవరికి ఎంత ఖర్చు చేయాలి, మిగిలితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సరిపోకపోతే ఎక్కడ అప్పు చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం కదా. ఇయర్ స్టార్టింగ్లో ప్లాన్ చేసుకుంటాం కదా. సేమ్ ఇలాగే మనం ఇంటికి చేస్తున్నట్లే కంట్రీకి గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా అలా ప్లాన్ చేస్తుంది అనమాట. దానినే ఆ ప్లాన్నే యూనియన్ బడ్జెట్ అని అంటారు. ఇన్డెప్త్గా దీని గురించి మాట్లాడటం కన్నా పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ బడ్జెట్ తాలూకా ఇంపార్టెన్స్ చెప్పేసుకుందాం. సి ఈ బడ్జెట్లో చాలా చేంజెస్ అనౌన్స్ చేస్తారు. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని రివైజ్ చేయొచ్చు, మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే రిటర్న్స్ తాలూకా ట్యాక్సేషన్లో చేంజెస్ తేవచ్చు. క్లోజ్గా ఫాలో అయితే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే తక్కువ ట్యాక్స్ మరియు ఎక్కువ రిటర్న్స్ వస్తాయో అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఎలాంటి పాసిబిలిటీస్ ఇచ్చింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఫ్యూచర్లో ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం ఖర్చులు కూడా అరేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ బడ్జెట్లో చేంజెస్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు చెప్పు, బడ్జెట్ని ఫాలో అవ్వడం ఇంపార్టెంటా కాదంటావా? ఓకే. అవును, నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని కదా, మరి నేను కట్టాల్సిన ట్యాక్స్లో ఏమైనా చేంజెస్ చేశారా? చేశారురా, పెద్ద చేంజెస్ చేశారు. ఒకటి, ట్యాక్స్ స్లాబ్స్ మార్చారు. రెండు, స్టాండర్డ్ డిడక్షన్ కూడా చేంజ్ చేశారు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్లో ఉన్న ట్యాక్స్ స్లాబ్ ప్రీవియస్ ట్యాక్స్ స్లాబ్, అంటే ఈ బడ్జెట్కి ముందు. రైట్లో ఉన్నది ఇవాళ బడ్జెట్లో ప్రపోజ్ చేసిన న్యూ ట్యాక్స్ స్లాబ్స్. ఓకే కదా. అయితే ఇదంతా న్యూ ట్యాక్స్ రెజ్యూమేకే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో చేంజెస్ ఏమీ చేయలేదు. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ట్ చేస్తున్న వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెంచారు. సి నిన్నటి వరకు ఏంటి, 50,000 రూపీస్ ఉండేది కదా, దాన్ని 75,000 రూపీస్కి పెంచారు. అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ముందు 7.5 lakhs రూపీస్ వరకు నో ట్యాక్స్, స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపీస్ కన్సిడర్ చేసుకుంటే. బట్ ఇప్పుడు 7.75 lakh రూపీస్ వరకు నో ట్యాక్స్. వినడానికి ఇది చిన్నదిలాగా అనిపించిన ఆ 7.5 lakhs రూపీస్ నుంచి 7.75 lakh రూపీస్ బార్డర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పండగే అనమాట. చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారు వాళ్ళు. సరే, ఒక పని చేస్తాను రా, 10 lakh రూపీస్ ఇన్కమ్ ఉన్న శాలరీడ్ పర్సన్కి ఎంత డిఫరెన్స్ ఉన్నదో అనేది చూపిస్తాను. ముందు తాలూకా న్యూ ట్యాక్స్ రెజ్యూమేనే తీసుకుంటే 50,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్. సో 10 lakh రూపీస్ మైనస్ 50,000 అంటే 9.5 lakh రూపీస్ అవుతుంది కదా ట్యాక్సబుల్ ఇన్కమ్. ఈ ట్యాక్స్ స్లాబ్స్ బట్టి క్యాలిక్యులేషన్ వేస్తే టోటల్ ట్యాక్స్ 52,000 రూపీస్, అంతే కదా. ఇప్పుడు ఈ కొత్త స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపీస్ అండ్ కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం తీసుకుంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత, 9.25 lakh రూపీస్ అవుతుంది కదా. సో ఈ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 42,000 రూపీస్ వస్తుంది. సో అంటే 10,000 రూపీస్ నువ్వు సేవ్ చేసుకున్నట్టే కదా. ఇంకా ఎన్పిఎస్ అది ఇది యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో చూసావు కదా ఎంత బెనిఫిట్ అనేది. అయితే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా న్యూ ట్యాక్స్ రెజ్యూమేని ఇంకొంచెం అట్రాక్టివ్ చేసి, ఇంకా బాగా అట్రాక్టివ్ చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేని మర్చిపోయేలా చేస్తారేమో. ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో అయితే 80C ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి చేసుకొని ఎగ్జంప్షన్స్ అవి తీసుకోవచ్చు కదా. అండ్ ఇంకా మిగతావి కూడా ఉన్నాయి, ఎగ్జంప్షన్స్ అని డిడక్షన్స్ అని, అవన్నీ పోతున్నాయి. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలు అవేం లేవు, తెలుసు కదా మీకు. సో అలా మెల్లిమెల్లిగా ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి మనం అలవాటు పడిపోయేలా చేస్తారేమో. మరి అది పాజిటివ్ నెగిటివ్ అనేది ఇండివిజువల్ ఇన్కమ్ స్లాబ్స్ బట్టి, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు బట్టి ఉంటుంది అది. నా ఇన్వెస్ట్మెంట్స్లో కొంత వాటా ఎఫ్డీలో పెడుతూ ఉంటాను. మరి ఎఫ్డీలో పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, దాని మీద ట్యాక్స్ పే చేయాలి. మరి ఆ ట్యాక్సేషన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? యాజ్ ఆఫ్ నౌ అయితే లేనట్టే ఉన్నదిరా. అంటే ఫుల్ ఫైన్ ప్రింట్ అనేది వస్తుంది కదా, ఆ ఫైన్ ప్రింట్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎఫ్డి ఇంట్రెస్ట్లో ట్యాక్సేషన్లో చేంజెస్ ఏమీ లేదు. స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వచ్చే ప్రాఫిట్లో కానీ లాస్లో కానీ ట్యాక్సేషన్ సంబంధించిన ఏదైనా చేంజెస్ చేశారా?
మెల్లగా అడుగుతావేట్రా బాబు, చాలా పెద్ద చేంజ్ ఉన్నదిలే, నెగిటివ్ న్యూస్ టైపే. స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చేంజెస్ చేశారు. ముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 15% ఉండేది కదా, కానీ ఇప్పుడు అది 20%కి పెంచారు. అంటే నీకు 50,000 రూపీస్ ప్రాఫిట్ వస్తే ముందు 7,500 రూపీసే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ముందు 10% ఉండేది కదా, ఇప్పుడు సర్టెన్ అసెట్స్లో 12.5% చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జంప్షన్ లిమిట్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ 1 lakh రూపీస్ నుంచి 1.25 lakh రూపీస్కి పెంచారు. అంటే ఇప్పుడు నుంచి 1.2 lakh రూపీస్ వరకు ఎల్టీసీజీ ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 lakh రూపీస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తే ముందు దాని ప్రకారం 10,000 రూపీస్ ట్యాక్స్ కట్టాలి, అవును కదా, కానీ ఇప్పుడు 8,750 రూపీస్ ట్యాక్స్ కడితే చాలు అనమాట. సో ఇలా 2 lakh రూపీస్ 3 lakh రూపీస్ ప్రాఫిట్ వాళ్ళకి ఓకే, బట్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి మాత్రం లాసే, ఎక్కువ ట్యాక్స్ కట్టేయాలి. మరి 2.5% అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది తర్వాత. ఇంకా గోల్డ్ అయినా వాటి మీద బేస్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ అయినా సేమ్ ఇలాగే, బట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. రియల్ ఎస్టేట్లో కూడా, రియల్ ఎస్టేట్ ప్రాఫిట్స్ కూడా ఆ క్యాపిటల్ గెయిన్స్లో కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు, అది నెగిటివే. అర్థమైంది. కాకపోతే ఇవన్నీ ఫిక్సేనా, లేకపోతే దీంట్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అదే చెప్పాను కదరా, ఫైన్ ప్రింట్ అయితే రావాల్సి ఉంది, అది వస్తే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ప్రపోజల్ లాంటిది, ఫైనల్ అప్రూవల్ లోపల చేంజెస్ ఏవైనా వస్తే చేయొచ్చు అనమాట. అంటే అపోజిషన్ వాళ్ళు ఒప్పుకోకపోయినా, లేదంటే జనాల్లో ఏవైనా కొంచెం తిరుగుబాటు వచ్చినా వీటిల్లో చేంజెస్ ఏవైనా తీసుకురావచ్చు. ఆ చేంజెస్ తెచ్చుకొని అప్పుడు ఈ 2 పార్లమెంట్స్లో, లోక్సభలో రాజ్యసభలో అప్రూవల్స్ తెచ్చుకొని అప్పుడు అది బిల్ అవుతుంది, అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో ఈ లోపల చేంజెస్ ఏవైనా రావచ్చు, అండ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఆ ఫైన్ ప్రింట్లో కూడా చేంజెస్ రావచ్చు. ఓ, బడ్జెట్ గురించి క్లారిటీ రావాలంటే స్టేట్మెంట్ మొత్తం చదవాలన్నమాట. అంతేకాకుండా మన ఫైనాన్షియల్ మినిస్టర్ కావాలంటే చిన్న చిన్న చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. సో అలాంటి చేంజెస్ ఏమైనా చేసినప్పుడు నాకు, మన ఫ్రెండ్స్కి నువ్వే చెప్పాలి. ఖచ్చితంగా రా, మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకో, కంపల్సరీగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ అలాగే మీరు ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి లేదు ఇంకా క్లారిటీగా, ఇంకా ఇన్డెప్త్గా ఈ విషయాలన్నీ చెప్పండి అంటే ఇంకొక సపరేట్ వీడియో చేసుకొని దాన్ని ఒకసారి చేసుకుందాం వీడియోలాగా, ఓకే కదా.